कि आप जो कर रहे हो गलत कर रहे हो, टाइम पास कर रहे हो, अच्छी बात नहीं। नहीं नहीं, ये तो टाइम पास प्रोग्राम है, हमें इससे कोई तकलीफ नहीं, मुफ्त में पब्लिसिटी मिल रहा है, अच्छी बात है। తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. కాసేపట్లో కేటీఆర్ ప్రెస్ మీట్ ఉంది. ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణ భవన్ నుంచి సిట్ ఆఫీస్కు వెళ్తారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని నిన్న కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది సిట్. కేటీఆర్తో పాటు సిట్ ఆఫీస్కు వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణ భవన్ ముందు భారీగా మోహరించారు పోలీసులు. సిట్ ఆఫీస్కు వెళ్లేందుకు కేటీఆర్ను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. సింహ గర్జన చేసిండురా ఆత్మగౌరవద. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది. ఈ కేసులో సిట్ దూకుడుగా వెళ్తోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్కు రావాలంటూ సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ ఆదేశాల మేరకు ఆయన జూబ్లీహిల్స్ పిఎస్కు వెళ్లనున్నారు. అంతకన్నా ముందుగా తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. కేటీఆర్ 10 గంటలకు మీడియాతో మాట్లాడింది. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. కాసేపట్లో కేటీఆర్ ప్రెస్ మీట్ ఉంది. ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణ భవన్ నుంచి సిట్ ఆఫీస్కు వెళ్తారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని నిన్న కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది సిట్. కేటీఆర్తో పాటు సిట్ ఆఫీస్కు వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణ భవన్ ముందు భారీగా మోహరించారు పోలీసులు. సిట్ ఆఫీస్కు వెళ్లేందుకు కేటీఆర్ను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు.